జయ శ్రీమన్నారాయణ. మనము మహాకవి బమ్మెర పోతనామాత్య అనువదించినటువంటి శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము. ప్రథమ స్కందము. ఇమ్మనుజేశ్వరాదములకిచ్చి పురంబులు వాహనంబులున్ సొమ్ములు గొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట వ్రేటులంబడక సమ్మతితో హరికిచ్చి చెప్పే నీ బమ్మెర పోత రాజొకడు భాగవతంబు జగత్ ఇతంబుగన్. విశ్వశ్రేయస్సును చేకూర్చాలనే సంకల్పంతో విరచించిన ఈ మహాభాగవతాన్ని అదములైన మనుజేశ్వరులకు అంటే రాజులకు అంకితమిచ్చినవాడు దానికి ప్రతిఫలంగా అగ్రహారాలు, కొన్ని వాహనాలు, కొద్దిపాటి సొమ్ము పుచ్చుకొని ఆ పిమ్మట నీరసించిపోయి శరీరాన్ని విడిచిపెడతాడు. పిమ్మట యమధర్మరాజు చేతిలో సమ్మెట దెబ్బలు తింటాడు. ఆ దుస్థితి లేకుండా బమ్మెర పోతరాజు తన భాగవత మహాకావ్యాన్ని పూర్తి విశ్వాసంతో ఆ శ్రీహరికి అంకితం చేస్తున్నట్టు చెప్పాడు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా దలపడేని, గలుగ నేటికి తల్లుల కడుపుజేటు. పుట్టిన ప్రతి ఒక్కడూ చేతులారా శివుణ్ణి పూజించాలి. హరి యొక్క కీర్తిని హాయిగా నోరారా గానం చేయాలి. దయ, సత్యము మొదలైన గొప్ప గుణాలు కలిగి ఉండాలి. ఈ గుణాలు లేనివాడు పుట్టడం దేనికి? తల్లుల కడుపు చేటు కాకపోతే? జీవునికి ఉండాల్సిన లక్షణాలను ఇక్కడ తెలియజేస్తున్నాడు. సర్వజీవుల ఎడల దయ, సత్య సంభాషణ వంటి గొప్ప గుణాలతో భగవంతుని స్మృతి, అర్చన, కీర్తనలు కూడా చెయ్యాలి. ఇటువంటి సద్గుణ సంపద లేని జీవుడు జీవిత ఉద్దేశాన్ని మరచి జనన మరణ సంసార చక్రంలో పుడుతూ చస్తూ ఉంటాడు అని, మరియు మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తపఫలంబున శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచన కుతూహలుండనై యొక్క రాకా నీ శాకాలంబున సోమోపరాగంబు రాకాగని సజ్జనానుమతంబున నభ్రంకచ శుభ్ర సముత్తంగ భంగయగు గంగకు జని కృంకులిడి వెడలి మహనీయ మంజుల పులినతలంబున మయేశ్వర ధ్యానంబు సేయుచుగించి దున్మిళీతలోచనుండనై ఉన్నయడా. నా వేల కొలది పూర్వజన్మల్లో నేను చేసుకున్న తపఫలంగా శ్రీమన్నారాయణ కథలను రచించాలనే కుతూహలంతో ఒక పున్నమి నాటి రాత్రి చంద్రగ్రహణ కాలంలో పెద్దల అనుమతితో ఆకాశాన్ని తాకే కిరటాలతో ప్రవహించే గంగా గోదావరి నది వద్దకు వెళ్ళాను. అందులో స్నానం చేసి వచ్చి అందమైన ఇసుక తిన్న మీద పరమేశ్వర ధ్యానంలో నేత్రములు సగం ముడుచుకొని కూర్చున్నాను. మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి నువిద చెంగటనుండ నొప్పువాడు, చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు, వల్లేయుత తమాల వసుమతీజము భంగి బలువిల్లు మూపున బరగువాడు, నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి గన కిరీటము దలగలుగువాడు, పుండరీక యుగము బోలు కన్నులవాడు, వెడద యురయువాడు, విపుల భద్రమూర్తివాడు, రాజముఖ్యుండొక్కడురుడు, నా కన్ను గవకు నెదురగానబడియే. నా కన్నుల ముందు ఆ సమయంలో ఒక రాజశేఖరుడు దర్శనమిచ్చాడు. మెరపు చెంగట ఉన్న మేఘం వలె ఒక స్త్రీమూర్తి ఆయన ప్రక్కన ఉన్నది. చంద్రమండలం నుండి జాలువారుతున్న అమృతం వలె ఆయన ముఖంలో చిరునవ్వులు చిందులు వేస్తూ ఉన్నది. తమాలాక వృక్షాన్ని చుట్టుకున్న తీగ వలె ఆయన భుజం మీద పెద్ద విల్లు ఉంది. నీల నగాగ్రంలో భాసించే భాను బింబం వలె శిరస్సున కిరీటం మెరుపులీనుతున్నది. ఆయన తెల్ల తామరల వంటి కనుదోయతో విశాలమైన వక్షస్థలంతో సకల లోకాలకు శుభములనిచ్చే మంగళకరమైన రూపంతో నా కనుల ముందు సాక్షాత్కరించాడు. ఏను నా రాజశేఖరునుందేరింజూషి భాషింపయత్నంబు సేయ నెడనతడు దా రామభద్రుండ మన్నామంకితంబుగా శ్రీ మహాభాగవతంబు దెనుంగు సేయుము, నీకు భవబంధంబులు దెగునని యానతిచ్చి తిరోహితుండైన భవబంధంబులు తెగునని యానతిచ్చి
తిరోహితుండైన సమ్మునిల్మిత నయనుండనై వెరగుపడి చిత్తంబున. నేను ఆ రాజశేఖరుని తేరిపార చూసి మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నాను. వెంటనే అతడు, నేను రామభద్రుణ్ణి, నా పేరు మీదుగా శ్రీ మహాభాగవతాన్ని తెలుగులో రాయవలసింది, నీకు జన్మబంధం తెగిపోతుంది అని ఆనతిచ్చి తిరోహితుడయ్యాడు. అంతలోనే నేను కన్నులు తెరిచి చూచి ఆశ్చర్యంతో నా మనస్సులో ఇలా అనుకున్నాను, పలికెడిది భాగవతమట, పలికించేడివాడు రామభద్రుండంట, నేం పలికిన భవహరమగునట, పలికెదవే రెండుగాత పలుకగనేలా. నేను రాయబోయేది భాగవతమట, నా చేత పలికించేడివాడు రామభద్రుండట. నేను పలికితే భవబంధములు పరిహారమవుతాయట, పలికితే భాగవతమే పలుకుతాను, వేరే ఇతర గాథలు ఎందుకు? ఏది భగవంతుణ్ణి దరికి చేరుస్తుందో దాన్నే అనుసరించాలి గాని భగవంతుని నుండి దూరం చేసే దాన్ని ఎందుకు చేయాలి? భగవంతుని దగ్గరకు చేర్చేదే ధర్మము, తక్కినదంతా అధర్మము. భాగవతము తెలిసి పలుకుడ చిత్రంబు, శూలికైన దమ్ము చూలికైన, విబుధ జనుల వలన విన్నంత కన్నంత, తెలియవచ్చినంత తేటపరుతూ. సాక్షాత్తు బ్రహ్మకైనా త్రిశూలధారి అయిన ఈశ్వరునికైనా సరే భాగవతం యొక్క అంతరార్థం తెలుసుకొని పలకడం చాలా కష్టం. పండితులైన పెద్దలు చెప్పగా విన్నది, నేను కన్నది, నాకు తెలియవచ్చినది ఏదైతే ఉన్నదో దానిని నేను తెలియబరుస్తాను. కొందరకు దెనుగు గుణమగు, కొందరకు సంస్కృతంబు గుణమగు, రెండుంగొందరికి గుణములగు నే నందర మెప్పింతు గృతుల నైజయ్యడలన్. ఇక రచన విషయంకొస్తే కొందరు తెలుగు అంటే ఇష్టపడతారు, మరికొందరు సంస్కృతం అంటే ఇష్టపడతారు. సంస్కృత ఆంధ్రములు సమానంగా ఉంటే కొందరికి ఇష్టం. నేను నా కృతులతో అందరినీ మెప్పిస్తాను. ఒవరన్ నన్నయ్య తిక్కనాది కవుల్ యుర్విం బురానావలుల్ తెనుగుం జేయుచు మత్ పురాకృత శుభాధిక్యంబుదా నెట్టిదో తెనుగుం జేయరు మున్ను భాగవతమున్ దీనిం దెనిగించి నా జననంబున్ సఫలంబు చేసెద పునర్జన్మము లేకుండగన్. పరమ రమణీయంగా నన్నయ్య భట్టారక తిక్కనాది కవులు సంస్కృతంలోంచి తెలుగులోకి అనేక గ్రంథాలు అనువాదం చేశారు. నా పూర్వ పుణ్యం ఎట్టిదో కానీ ఈ మహాభాగవతం జోలికి ఎవరూ పోలేరు. నేను దీనిని ఆంధ్రీకరించి నా జన్మను పునర్జన్మ లేకుండా సఫలం చేసుకుంటాను. లలిత స్కందము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరోజ్వల రుత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్యతరు ఉర్విన్ సద్విజశ్రేయమై. ఈ భాగవతం అనే కల్పవృక్షం సద్విజులకు శ్రేయస్సును ఆపాదిస్తూ ఈ భూమి మీద ప్రకాశిస్తూనే ఉంటుంది. లలితమైన స్కందములు కలది భాగవతం, అందమైన కొమ్మలు కలది కల్పవృక్షం. శ్రీకృష్ణ పరమాత్మ చరిత్ర మూలంగా కలది భాగవతం, నల్లని వ్రేళ్లు కలది కల్పవృక్షం. శ్రీ శుక మహర్షి చేత చెప్పబడింది భాగవతం. చిలుక పలుకులతో మనోజ్ఞమైనది కల్పవృక్షం, పరమ రమణీయమైనది భాగవతం. అందమైన లతల చేత శోభించేది కల్పవృక్షం. మంచి వర్ణము కలిగి మంచి మనస్సు కలవాళ్ళు తెలుసుకోవలసినది భాగవతం. మంచి రంగుగల పువ్వులు కలది కల్పవృక్షం. సుందరము ఉజ్వలము అయిన ఇతివృత్తం కలది భాగవతం. అందంగా గుండ్రని ఆకారం కలది కల్పవృక్షం. చదివినా విన్నా మహాఫలాన్ని ఇచ్చేది భాగవతం. చక్కని ఫలములను ఇచ్చేది కల్పవృక్షం. వ్యాసునికి ఆలవాలమైనది భాగవతం. స్వచ్ఛమైన వ్యాసంతో కూడిన పాదు కలది కల్పవృక్షం. ఉత్తములైన ద్విజులకు ఆశ్రయమైనది భాగవతం. పక్షులన్నింటికీ ఆధారభూతమైనది ఈ కల్పవృక్షం. ఈ భాగవతం భూలోకంలో ఉంటుంది, కల్పవృక్షం స్వర్గలోకంలో ఉంటుంది. ఇట్లు బాసిల్లేడు శ్రీ మహాభాగవత పురాణ పారిజాత పాదప సమాశ్రయంబునను హరి కరుణా విశేషంబునను కృత్వార్థంబు సిద్ధించేనని బుద్ధి నెరింగి లేచి మరలి కొన్ని దినంబులకు నేక శిలానగరంబునకు జనుదెంచియందు
కురు రుద్ధ బుధ బంధు జనాను జ్ఞాతుండనై. ఈ విధంగా బాసిలితో ఉన్న శ్రీ మహాభాగవత పురాణం అనే పారిజాత వృక్షాన్ని ఆశ్రయించిన కారణంగాను హరి యొక్క కరుణా విశేషం చేతను కృతార్థునయ్యాను అని బుద్ధిలో తోచి కొన్ని రోజులలో ఏకశిలా నగరానికి ఓరుగల్లికి వచ్చి అక్కడ గురువులు, వృద్ధులు, పండితులు, బంధువులు వీరి అందరి యొక్క ఆజ్ఞను పొందాను అని ఇదంతా మన పోతన అంటున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.